నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎలా వచ్చాననే దానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కథ చెప్తాను. అది శోభన్ బాబు గారు, నేను అందరు హీరోల పక్కన కూడా సెకండ్ హీరోలుగా కూడా చేశాను. హీరోలుగా చేయటమే కాకుండా ముగ్గురు మిత్రులు అనే ఒక సినిమా, ఆయన నేను చంద్రమోహన్ గారు ముగ్గురు కలిసి ముగ్గురు హీరోలుగా యాక్ట్ చేసాం. ఒకటి మా సినిమా ఇది. అది చేసేటప్పుడు ఒక రోజున శోభన్ బాబు గారు అడిగారు, మురళీమోహన్ గారు మీ సేవింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని. సార్ నేను ఒక బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీకి రాకముందు బిజినెస్సే చేస్తూ ఉండేవాడిని. అనుకోకుండా ఛాన్స్ వచ్చి ఇక్కడికి వచ్చి షైన్ అయ్యాను అని చెప్పి మా బ్యానర్ పెట్టి జేబేరీ బ్యానర్తో సినిమాలు తీస్తున్నానండి. అలాగే కొన్ని నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నానండి జిల్లా వారీగా. ఈ రెండు కాకుండా 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరానండి అన్న. అప్పుడు ఆయన అన్నాడు, మొదటి 2 బాగానే ఉన్నాయి, సినిమాలు మంచివి తీస్తున్నారు, మీకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నారు, ఈ 2 బాగానే ఉన్నాయి, కానీ మూడోది మీరు చెప్పింది మాత్రం మంచిది కాదు అన్నారు. అదేమిటండి అన్న. ఏమండి, ఎవరో కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచిపెడతారని మీరు అనుకుంటే అంతకంటే తెలుగు తక్కువ ఉండదండి అన్నాడు. అవి అలా కాదండి, నాకు చాలా మంచివాళ్ళు అండి, అలాంటి పొరపాటు కూడా జరగదండి అన్నా నేను. కానీ ఆయన ఆ రోజున ఏ నోటుతో అన్నారో కానీ సంవత్సరం తిరిగేటప్పటికి ఆ 2 కంపెనీలు కూడా మూతపడిపోయినాయి. ఓ కంపెనీలో పెట్టిన పెట్టుబడి పోవటమే కాకుండా రెండో కంపెనీలో నా డబ్బులు పోవటమే కాకుండా వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పడినాయి. అవి నేనే ఇవ్వాల్సి వచ్చింది, అందులో పార్ట్నర్గా ఉన్నాను కాబట్టి. వాళ్ళని ఏదో రిక్వెస్ట్ చేసుకొని, బాబు వడ్డీలు లేకుండా 50% ఇస్తానని చెప్పి వాళ్ళకి అప్పుడు దాకా నేను సంపాదించిందంతా ఇచ్చి సరిపెట్టారు. ఆ తర్వాత శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఏమండి ఆ రోజున మీరు చెప్పిన మాట నిజమైందండి, మరి ఏం చేయాలో తెలియట్లేదు, మరి నాకంటే మీరు చాలా పెద్ద హీరో కదా, నాకంటే మీరు చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు, చాలా సినిమాలు చేస్తున్నారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అన్నాడు. నేను చిన్న సలహా చెప్తాను విను బాబు అని. ఈ ప్రపంచంలో ఉన్నది సముద్రం ఎక్కువ, 3 వంతులు సముద్రమే ఉంది, ఒక్క వంతు మాత్రమే భూమి ఉంది. ప్రపంచం యావత్తుగా చూసుకుంటే రోజు రోజుకి కూడా జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పెరిగే జనాభాకి ల్యాండ్ కావాలంటే చాలా తక్కువ దొరుకుతుంది. రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది. కాబట్టి నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి ఆయన ఇన్వెస్ట్ చేశారు. నాకు అది చాలా బాగా నచ్చింది. మరి కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడు గీతాబోధ చేసినట్టుగా నాకు అనిపించింది. అదైతే అందరికీ తెలిసింది, అయినా ఈ విధంగా ఈ కోణంలో దీన్ని వినలేదు, చాలా బాగా చెప్పారని అనుకొని అప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనే ఆలోచన వచ్చి 2-4 ఫ్రెండ్స్ని కూడా మాట్లాడి వెళ్ళి చూసి వచ్చాను. అప్పుడు ఒక ఆయన అన్నాడు, సార్ రియల్ ఎస్టేట్ చేయటం అనేది చాలా కష్టమండి, అందులో మీలాంటి వాళ్ళు అసలు పనికిరారు దీంట్లో రౌడీయిజం ఉంటుంది, మోసాలు ఉంటాయి, ఎన్నో ఇది ఉంటాయి, ఇప్పుడు దాకా మీరు సంపాదించుకున్న పేరు కూడా ప్రతిష్ట పాడైపోతాయి, మీరు వద్దండి అని చెప్పి సలహా ఇచ్చారు. అప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, ఏమండి రూపాయి కాయిన్కి బొమ్మ బొరుసు అని 2 ఎలా ఉంటాయో ప్రతిదానికి కూడా గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఉంటుంది. మీరందరూ బ్యాడ్ సైడ్ నుంచి చూసి చెప్తున్నారు, నేను గుడ్ సైడ్గా చూసి చెప్తున్నాను, నేను బొమ్మను చూసి చెప్తున్నాను, మీరు బొరుసును చూసి చెప్తున్నారు అని ప్రతి మనిషి కూడా పెళ్ళయిన తర్వాత తనకంటూ ఒక సొంత ఇల్లు కావాలని కోరుకుంటాడు. లేకపోతే ఇల్లు కట్టుకునే అంత డబ్బులు లేకపోతే ఒక స్థలం అన్న కొనుక్కుందాం, 300 గజాలు 500 గజాల స్థలం కొనుక్కుందాం అని అనుకుంటారు. అలా కొనుక్కున్న స్థలం కానీ అన్నీ కలిసి వస్తే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానీ వాళ్ళ చదువులకు కానీ ఇదే కొన్న ల్యాండ్ని ఓ 10 ఏళ్ల తర్వాత అమ్ముకుంటే 10 రెట్లు 20 రెట్లు 50 రెట్లు కూడా పెరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా మంచిదండి. ప్రతి ఒక్కడు కూడా కలగనేటటువంటి ఒక మంచి వ్యాపారంగా ఇది నేను భావిస్తున్నాను. ఈ కళ నేను నీతిగా నిజాయితీగా చేస్తానండి, ఎక్కడ కూడా తప్పనేది జరగనివ్వను. క్లియర్ ల్యాండ్స్ మాత్రమే నేను కొనుక్కొని వ్యాపారం చేస్తాను. నా దగ్గరకు వచ్చి వెళ్ళిన ఏ కస్టమర్ అయినా సరే ఫలానా మురళీమోహన్లో జైబేరియాలో కొన్నాం, మేము నష్టపోయాము అనే మాట రావడానికి లేదు, దానికి నేను కట్టుబడి ఉంటానండి అని చెప్పి అన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే కట్టుబడి ఉన్నాను. ఎక్కడ ఒక్క కంప్లైంట్ అనేది లేకుండా 30 సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నాను.